సీనియర్ జర్నలిస్ట్ విఎస్ఎన్ మూర్తి గారు. ఆయన గ్రేట్ ఆంధ్రాలో పనిచేస్తుంటాడు. సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖులందరినీ కూడా ఇంటర్వ్యూలు చేస్తుంటాడు. సీనియర్ జర్నలిస్టు. ఆయన అనేక మార్లు అనేక వ్యక్తుల నుంచి చీవాట్లు తిన్నాడు. అదేవిధంగా ఆయన్ని తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా సస్పెండ్ చేసింది. అయినా కానీ ఆయనకి ఎక్కడా కానీ కొంచెం కూడా బుద్ధి రాలేదు అనేసి అనిపిస్తుంది. గతంలో మంచు లక్ష్మి గారి మీద అనుకుంటా ఆమె మీద ఏదో మాట్లాడాడు. గట్టిగా ఆమె కోటింగ్ ఇచ్చింది. ఆ సమయంలో కూడా ఆయన్ను సస్పెండ్ చేశారు కొద్ది రోజుల వరకు. తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తోటి జర్నలిస్టుల మీదే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్ళీ సస్పెండ్కి గురయ్యాడు విఎస్ఎన్ మూర్తి గారు. ఆయన ట్విట్టర్ అకౌంట్ మీరు అందరూ కూడా చూసే ఉంటారు. దేవిప్రియ అనేసి ట్విట్టర్ అకౌంట్తో ఉంటుంది. ఏకంగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేస్తూ ఒక లెటర్ రిలీజ్ చేసింది. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ సభ్యుల సంక్షేమ ధ్యేయంగా ఏర్పడిన సంస్థ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్. సంస్థ గౌరవం, విలువలు మరియు సభ్యుల మనోభావాలను కాపాడడం ప్రతి సభ్యుడి బాధ్యత. సంస్థకు అపవాదు తెచ్చే లేదా తోటి జర్నలిస్టుల గౌరవాన్ని దెబ్బతీసే చర్యలు టీఎఫ్జేఏ ఎట్టి పరిస్థితులను ఉపయోగించదు. సభ్యులు విఎస్ఎన్ మూర్తి. ట్విట్టర్ అకౌంట్ దేవిప్రియ నామ పేరుతో ఉంటుంది. మన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యుడిగా ఉండి తన ఎక్స్ హ్యాండిల్లో తోటి జర్నలిస్టులపై కించపరిచే విధంగా పోస్టులు చేయడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ప్రవర్తన పునరావృతమై తర్వాత క్షమాపణ చెప్పడం అలవాటుగా మారిన విషయం గమనించబడింది. గతంలో కూడా చేశాడు. మళ్ళీ క్షమాపణ చెప్తే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అయినా కానీ ఆయనలో ఎటువంటి మార్పు అయితే రావడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈరోజు జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం విఎస్ఎన్ మూర్తి గారిని 3 నెలల పాటు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని గౌరవించి పిఆర్ఓలు, ప్రెస్ మీట్లు మరియు ఇంటర్వ్యూలకు విఎస్ఎన్ మూర్తి గారిని ఆహ్వానించకుండా దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో గ్రేట్ ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా వస్తున్న వార్తలు మీరందరూ కూడా చూసే ఉంటారు. అవన్నీ కూడా ఇదిగో ఈయన ఆధ్వర్యంలోనే అనేసి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చాలా ఫైర్ అవుతున్నారు. ఈయనకు బాయ్ బాయ్ టాటా, నీకోసం ఐటీడీపీ రమ్మంటుంది అనేసి కామెంట్ కూడా చేస్తున్నారు, పోస్ట్ కూడా చేస్తున్నారు. ఈ విఎస్ఎన్ మూర్తి గారు ఇంకా ఆయన గురించి మనం ఏం చెప్తాం. సో మొత్తానికి ఆయన కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ కంట్రోల్లో పనిచేస్తున్నాడు. ఐటీడీపీలో చేరబోతున్నాడన్న టాక్ కూడా వినబడుతుంది. మరి చూడాలా ఆయన ఐటీడీపీలో చేరుతాడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా వార్తలు రాయడం కానీ మాట్లాడడం కానీ చాలా చేస్తున్నాడు. ఆయన మీద వైసీపీ అయితే చాలా సీరియస్గా ఉన్నారు. గతంలో గ్రేట్ ఆంధ్రాలో వైసీపీకి కొంచెం ఫేవర్గా వార్తలు వచ్చేటివి. గత కొద్ది రోజులుగా ఆయనకి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. అందుకని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఆయన మీద చాలా సీరియస్గా ఉన్నారు, మామూలు గుడిగా. అదేవిధంగా గతంలో మంచు లక్ష్మి గారి మీద మాట్లాడే మాటలు అపాలజీ చెప్పి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. అయినా కానీ మారలే, మళ్ళీ సేమ్ పొజిషన్, ఎక్కడ కానీ మార్పు రాలేదు. అందుకని చెప్పేసి మరో 3 నెలల పాటు ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మరి చూడాలా మళ్ళీ ఆయనలో మార్పు వస్తుందా లేదా. రాకపోతే ఆయనకంటూ ఏదో ఒకటి చూసుకుంటాడు ప్లాట్ఫామ్. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ రా అంటా ఉంది కాబట్టి వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. అయితే ఫుల్ ఫైర్లో ఉండదు. పెయిడ్ ఎల్లో పర్సన్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. 3 months సస్పెండెడ్ చేశారంటగా, దూర తీరిందా అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఆయన కంప్లీట్గా టీడీపీకి సపోర్ట్ చేసే విధంగా పోస్టులు చేయడం కానీ మాట్లాడడం కానీ అదేవిధంగా ఆయన ఆర్టికల్స్ రాయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వైసీపీ కూడా కొంచెం సీరియస్గా ఉన్నారు. గతంలో మీరంతా కూడా చూసి ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఒక కథనం రాశారు, విపరీతంగా రాశారు. దాని మీద వైసీపీ వాళ్ళు గట్టిగా వేసుకున్నారు, మామూలు గుడి గారు. చూద్దాం ముందు విఎస్ఎన్ మూర్తి గారు ఆయన పరిస్థితి, ఆయన భవిష్యత్తు ఎక్కడ ఎలా ఉండబోతుందో చూడాలి.
మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన ఐటీడీపీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయంట. ఆల్రెడీ ఐటీడీపీకి సంబంధించి అంటే కొన్ని ఐటీడీపీకి సంబంధించి ఆల్రెడీ కసరత్తు కూడా నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూద్దాం.